వికారాబాద్ జిల్లాలో తాండూరు పట్టణానికి సమీపంలో కోట్ల రూపాయలతో నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నా అందుబాటులోకి రాలేని పరిస్థితి నెలకొంది. ప్రజల అవసరాల కోసం నిర్మించిన అతిపెద్ద ఆసుపత్రిలో చిన్నపిల్లలకు, గర్భిణీలకు అన్ని ఏర్పాట్లు చేసి చికిత్స అందిస్తున్నారు. కానీ రోగులు, రోగి బంధువులకు ఆసుపత్రికి వచ్చిపోయేవారు మాత్రం అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రికి రోగి వెంట వచ్చే వారి కోసం, బంధువుల అవసరాల కోసం గత ప్రభుత్వంలో ఆసుపత్రి ఆవరణలో 105.39 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ప్రారంభోత్సవం చేసుకున్న అందుబాటులోకి రాలేదు. పేషెంట్ అటెండర్స్ కోసం ఆ విశ్రాంతి గదులు ఇప్పటి వరకు తాళాలకే పరిమితమయ్యాయి. గదులు నిర్మించినా కూడా అందుబాటులోనికి రాకపోవడంతో ఆసుపత్రి నిర్వాహకులపై రోగుల బంధువులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వండుకుంటారు మీరు నైట్ అంటే ఇక్కడ హాస్పిటల్ అయినా ఎక్కడ మీకు చోటు ఖాళీ ఉంటే అక్కడనే పడుకుంటారు అంతే. అట్లా బయట ఆగుంది కదా ఆడ పడుకుంటాం. ఒకవేళ పబ్లిక్ ఎక్కువ వస్తే ఇక అట్లా కూర్చుంటాం. దోమలకు నమస్కారం అండి. మాతా శిశు హాస్పిటల్కి వచ్చినాం నిన్న నుంచి ఇక్కడనే ఉన్నాం. మేము విలేజ్ మాది నవల్గా. ఇక్కడ పేషెంట్ని లోపల అడ్మిట్ చేసుకుంటారు. బయట ఉండే వాళ్ళకి మొత్తం పబ్లిక్ మొత్తం ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఎలాంటి సౌకర్యాలు లేవు. వెడ్డింగ్ హాల్ లేదు, వాటర్ కరెక్ట్ లేదు. ఎండాకాలం దినం ఉంది. ఇబ్బంది పడి ఎక్కడ కూర్చోవాలో తెలియదు. వీళ్ళు బయటికి వెళ్ళిపోండి అని చెప్తారు. అట్లా ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి. మాకందరికీ ఉండడానికి సౌకర్యం కలిగించమని ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాం సార్. నైట్ ఇక్కడనే అనుకుంటున్నాం. అక్కడ వేయడానికి ఆడి ఏ సౌకర్యాలు కరెక్ట్ లేవు. ఇక వాళ్ళు సెక్యూరిటీ గార్డు అక్కడ ఉండి అని వాళ్ళు ఎలగొడతారు. ఇక ఈడ దోమలు, అసలు టోటల్గా సౌకర్యాలు ఏమి లేవు సార్. ఇక్కడ వెడ్డింగ్ హాల్ కావాలి సార్. ఎంతో వచ్చిన వాళ్ళు పేషెంట్కి వాళ్ళని లోపల పెట్టుకుంటారు. ఇక మమ్మల్ని బయటికి వెళ్ళండి ఇదే చెప్తున్నాం సార్. ఇక బయట ఉండడానికి తిండికి జాగలేదు, కూర్చునికి జాగలేదు. ఇక ఈ హాస్పిటల్లో మొత్తం సౌకర్యాలు అయితే లేవు. ఎంతో వచ్చిన వాళ్ళకి పేషెంట్ అంటే వచ్చిన వాళ్ళకి ఉండడానికి సౌకర్యాలు కల్పించడం అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇక్కడ ఎంసీఎస్ హాస్పిటల్లో వెయిటింగ్ హాల్ ప్రారంభించి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ఓపెన్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా అది అందుబాటులో లేదు. ఎందుకంటే ఇది ఎండాకాలం ఉంది కాబట్టి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, తినడం వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి వెంటనే దాన్ని పేషెంట్ వెయిటింగ్ హాల్ని వెంటనే అందుబాటులోకి తీసుకోవాలని ఈ ఎంసీఎస్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంపైన మేము కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా మేము కూడా ప్రజల తరఫున వెళ్ళి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వెంటనే సూపరింటెండెంట్ గారు జోక్యం చేసుకుని ఆ వెయిటింగ్ హాల్ని ప్రారంభించాలని కోరుతున్నాం. బేస్తారం సాయంత్రం వచ్చినాం. శుక్రవారం 2 నిమిషాలకి డెలివరీ చేసినారు. ఇక్కడనే ఉన్నాము. ఇక్కడనే ఆసుపత్రిలో ఏడంటే ఆడ పనుకునాల్సిందే. చాలా ముందు కడల్లో పనుకునాల్సిందే. రూములు ఏం లేవు. ఏమైతే చల్లవతుంది లేదు. ఫ్యాన్లు కూడా గాలి లేదు. ఆడ పడితే ఆడ ఉండాల్సిందే, ఆడ పడితే ఆడ పనుకునాల్సిందే. ఇక్కడనే బయటే పనుకున్నాం. రూమ్లో అయితే ఏం లేదు. ఏం లేదు. అక్కడనే పనుకోవాల్సింది. స్థలమున్న కడ ఆడ దొరికితే ఆడ పనుకోవాల్సింది. లోపల అయితే పండని అక్కడ